बोलिए। ओके, ऑनलाइन पेमेंट। वेलकम बैक टू अवर चैनल। दिस इज चक्री द अवेंजर राइडर। ఈరోజు మండే నైట్ 7 o'clock స్టార్ట్ చేస్తారనమాట బైక్ ట్యాక్సీ. సో బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్స్, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియోని పూర్తి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. బాగా జలుబు చేసింది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. యంగ్స్టర్స్ ఓకే, థ్యాంక్ యూ. 2:18 నైట్ అంతా చేస్తున్నాను. చిన్నగా వర్షం పడుతూ ఉంది, అయినా కూడా అలాగే చేస్తున్నాను. చెవులో దూదులు పెట్టుకున్నా. What is it? What is it? It's an action camera. Huh? Action camera. 5-4. 5-4. 5-4. 7-2. Ndio hao wanabutu wengine. Wajomba kwenye magari, wewe tunakimbia hapa. Ndio hii imeenda kusimama kule. Wajomba walikuja hapa, sijui huyo mtu anawapigia, huyo mtu anaonekana kama ni mtu mbaya. Ni mtego. Ni mlapido. Baba, you drop me there down, I give you extra, okay? Wait, wait, Baba, wait. I give you 100. Na wengine wako na. You take light. You drop me down, I give you extra 100. Okay. Bye. Thank you. ఒక 15 రూపీస్ ఎక్స్ట్రా టిప్ ఇచ్చింది. 205 అయితే ఆ అమ్మాయి ఇచ్చిన 100, ఈ అమ్మాయి 220 ఇచ్చింది. టోటల్ దగ్గర 320 రూపీస్. బానస్వాడిలో ఉన్నాము. ఏ ఏరియాకి వచ్చిపోయినా కూడా ఆర్డర్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ నైట్ అంతా. మార్నింగ్ 5:50 అయింది. బైక్ ట్యాక్సీ గురించి అప్డేట్ ఏంటంటే, ఆర్టీఓ వాళ్ళు సండే మండే కూడా బైక్స్ని పట్టుకున్నారనమాట. అది ఏం పట్టుకున్నారంటే, బైక్ డాక్యుమెంట్స్ సరిగ్గా లేవు, హెడ్ లైట్ సరిగ్గా లేదు, సైడ్ మిర్రర్స్ లేవు, టైర్లు అరిగిపోయాయి. ఇలాంటి కారణాల వల్ల ఆపుతున్నారు. అంటే దానిలోకి ఫైన్ వేస్తున్నారు. అలాగే మీరు బైక్ ట్యాక్సీ చేస్తుంటే చేయొద్దండి అని వార్నింగ్ అయితే ఇస్తున్నారు అనమాట. వార్నింగ్ ఇచ్చి బైక్ సీజ్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఎందుకు అంటే, కమర్షియల్ వెహికల్ కాదు, ఎల్లో బోర్డు లేకుండా మీరు
బైక్ ట్యాక్సీ ఎలా చేస్తారని చెప్పేసి వాళ్ళకు వార్నింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మన తెలిసిన వాళ్ళు చాలామంది ఇదే విషయం మీద ఆటో వాళ్ళు ఆపుతున్నారు అని కంప్లైంట్స్ అయితే చేస్తున్నారు. సో మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉండి పక్కాగా అంటే బైక్ సరిగ్గా ఉండి బైక్ ట్యాక్సీ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఒకవేళ ఆర్టీఓ వాళ్ళు పట్టుకుంటే చలానా ఇవ్వమనండి. ఊబర్ ఆఫీస్కి వెళ్ళినా ర్యాపిడో ఆఫీస్కి వెళ్ళినా వాళ్ళు అమౌంట్ అయితే వెనక్కిస్తామని చెప్తున్నారు. సో నైట్ టైము అసలు ఎవరు ఆపరు. నేను నైట్ 7కి స్టార్ట్ చేస్తున్నాను, ఇప్పుడు ఆల్మోస్ట్ 5:52. నైట్ అంతా ఎవరు ఆపలేదు. ఆటో వాళ్ళు గుర్రు అని చూస్తున్నారు. నా కెమెరా చూసేమో జస్ట్ కామ్గా ఉంటున్నారు అనమాట. మామూలుగా బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళని అయితే అడ్డగిస్తున్నారు. నైట్ టైం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆటో వాళ్ళు అడ్డగిస్తున్నారు. సో ఆర్టీఓ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆర్టీఓ వాళ్ళ మీద ట్రాఫిక్ పోలీసుల మీద ఊబరు ర్యాపిడో వాళ్ళు అయితే కంప్లైంట్ అయితే చేశారు. కస్టమర్ లొకేషన్ దగ్గరికి వచ్చాను, కాల్ చేద్దాం. సో బైక్ ట్యాక్సీ చేయొచ్చా చేయకూడదా అంటే హైకోర్టు ప్రొటెక్షన్ ఉంది, మనకు చేసుకోవచ్చు. వీ కెన్ ఫైట్. కస్టమర్ వచ్చేసింది. సో ఇది రూపే నగర టువర్డ్స్ హోమ్. సో ఈ డ్రాప్ అయిపోయిన తర్వాత చూపిస్తాను ఎంత సంపాదించాను. టోటల్గా 11 అవర్స్లో 1 అవర్ బ్రేక్ తీసేసిన. 10 అవర్స్కి మనం ఎన్ని కిలోమీటర్ తిరిగాము, ఎంత సంపాదించాము అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. కస్టమర్ దిగి వెళ్ళేటప్పుడు నవ్వుతూ థ్యాంక్ యూ చెప్తారు కదా, ఆ సాటిస్ఫాక్షన్ చాలు. మనం నీట్గా డ్రైవ్ చేసి తీసుకొచ్చి డ్రాప్ చేస్తామని. ఇంకా అర్నింగ్స్ చూసుకుంటే 11 అవర్స్ వర్క్ చేసాము, దాంట్లో 1 అవర్ బ్రేక్ తీసేస్తే 10 అవర్స్కి మన అర్నింగ్స్. ఊబర్లో 365 అంటే నిన్న మండే 7 o'clock స్టార్ట్ చేశాను, 7 to 4, తర్వాత 4 to 6 ఊబర్లో. ర్యాపిడోలో 12 to 12 క్యాల్కులేట్ అవుతుంది కదా. సో మండే నైట్ 12 వరకు చేసిన, తర్వాత 12 to 6 1644. సో కరెక్ట్గా మనం సంపాదించింది 2009 రూపీస్. అంటే టిప్పులు ఏమి యాడ్ చేయకోకుండా ఓన్లీ అర్నింగే మనకు 2009 రూపీస్ వచ్చిందనమాట. పెట్రోల్ కరెక్ట్గా 83 దగ్గర స్టార్ట్ చేశారు, ఇప్పుడు 280. ఇంటికి పోవడానికి ఇంకొక 5 kilometers ఉంది. సో 200 ప్లస్ 10 అవర్స్ వర్క్ 10 అవర్స్ కష్టపడామన్నమాట. 200 kilometers తిరిగాము. సంపాదన వచ్చేసి 2000 రూపీస్. సో 2000 రూపీస్ సంపాదించాం. దాంట్లో 500 రూపీస్ పెట్రోల్కే పోయింది. మనకు మిగిలింది 1500 రూపీస్. హైకోర్టులో కేసు వేశారు ఊబర్ వాళ్ళు, ర్యాపిడో వాళ్ళు అంతా, కానీ ఏమీ అప్డేట్ లేదు. అది పోస్ట్పోన్ అవుతూనే ఉంది. అంత తొందరగా జడ్జిమెంట్ అయితే రాదు, ఎందుకంటే ఇది పొలిటికల్ గేమ్. సో బైక్ ట్యాక్సీ చేయాలా వద్దా అంటే చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ధైర్యం ఉన్నవాళ్ళు తెగించి చేస్తామంటే చేయండి. ఒకవేళ ఆటో వాళ్ళు ఏమన్నా అడ్డగిస్తే పోలీసులకు కాల్ చేయండి, లేకపోతే ర్యాపిడో కస్టమర్ కేర్కో లేకపోతే ఊబర్ కస్టమర్ కేర్కో కంప్లైంట్ చేయండి. వాళ్ళు లీగల్గా యాక్షన్ అయితే తీసుకుంటారు.
సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.